నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. జ్యోతిషం అంటే సాధారణంగా అదొక సైన్స్ అంటే శాస్త్రము అని చెప్పాము. జ్యోతిష శాస్త్రము అంటే అదొక సైన్స్ అని గుర్తుపెట్టుకోండి. సైన్స్ సాధారణంగా ఇప్పుడు మనము సమస్య ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని దేవుడితో లేదా మైథలాజికల్ క్యారెక్టర్స్తో ముడిపెట్టడం అనేది మనకు అలవాటు. జ్యోతిషం అనేది వీఆర్ గెటింగ్ కాస్మిక్ ఎనర్జీ ఫ్రమ్ ద రేస్. అంటే ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ మిల్లీ మైక్రో పీకో నానో సెకండ్స్ వీఆర్ గెటింగ్ కాస్మిక్ ఎనర్జీ. సో అకార్డింగ్ టు దట్ ఎనర్జీ మన లైఫ్ అనేది అంటే ప్రతి ఒక్క జీవరాశి యొక్క జీవితం అనేది నిర్ణయించబడుతుంది. ఒక విషయం మీరు అడగొచ్చు, కేవలం మనుషులకు మాత్రమే జ్యోతిష్యం వర్తిస్తుందా అండి, లేదా ఇంకా మిగతా వాటికి కూడా ఉంటుందా అంటే, నేను ఇదివరకు ఒక వీడియోలో కూడా చెప్పి ఉన్నాను. కేవలం మనుషులకు మాత్రమే కాదు, భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క జీవరాశి పైన జ్యోతిష శాస్త్ర ప్రభావం అంటే ఈ కాస్మిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రభావం ఉంటుంది. జ్యోతిషం అనేది ఒక శాస్త్రము. అయితే దీన్ని అన్ని విషయాల్ని దేవుడితో ముడిపెట్టి మనము మన వైఫల్యాలని దేవుడి మీద తోసేస్తూ ఉంటాము. నేను అన్ని పూజలు చేస్తాను ఫలితాలు రావట్లేదు చెప్పి మాట్లాడుతుంటాం. పూజలు చేయడం వల్ల ఫలితాలు రావు, కష్టపడితేనే ఫలితం వస్తుంది. దానికి జ్యోతిషము ఒక మార్గదర్శిగా ఏ సమయంలో చేయాలని చెబుతుంది. జ్యోతిషం ఇండివిజువల్ అంటే వ్యక్తిగత జాతకాలు అండ్ మన స్థలానికి సంబంధించిన జాతకాలు వేరువేరుగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈ జ్యోతిష శాస్త్రాన్ని మనందరం కలిసి ఈ దానిపైన ఉన్నటువంటి అపోహల్ని తీసేసి మనము ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాము. మనందరం కష్టపడదాము. ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరము జ్యోతిషము. ఆ జ్యోతిష శాస్త్రాన్ని మనందరం కూడా కొంచెం వివరంగా తెలుసుకుని దాని ప్రకారం పడదాం. అంతేగాని అనవసరమైనటువంటి విషయాల పట్ల ఆలోచన పెట్టుకుని ఒక భయంకరమైనటువంటి దాన్ని వెళ్ళి ఇబ్బంది పడకండి. నేను మళ్ళీ చెప్పే విషయం అంటే, భయపట్టించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది పలానది అని అవన్నీ ఏమీ పట్టించుకోకండి.